హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకన్య వ్లాగ్స్. నేను మళ్ళీ వచ్చేసా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆపేశాక మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు. సరే ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా అని స్టార్ట్ చేశాను. నీకు ఫ్యాన్స్ ఏంటి అని షాక్ అవుతున్నారా? ఏదో అలా ఉన్నారులేండి. ఈసారి అందరూ సపోర్ట్ చేస్తారు అని స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయకపోతే స్టార్ట్ చేయమన్న వాళ్ళకి చేతబడే ఈసారి. కొత్తగా స్టార్ట్ చేసి ఏంటి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంట్లో కోళ్ళని పెంచుతున్నాం. ఇంట్లో కోడి పొద్దున్నే లేచి కూస్తే ఊర్లో వాళ్ళందరూ లేస్తారు. మా కోడి మాత్రం ఊరంతా లేచాక అది లేచి నన్ను లేపుతుంది. 9 అయింది ఇంకా పందిలా పడుకున్నావేంటిలే అని. దానిపైన కక్ష కట్టి ఈరోజు దానికి స్పాట్ పెట్టేశా. అందరూ కోడి కూసే టైంకి లేస్తే నేను మాత్రం దాన్ని కోసే టైంకి లేస్తున్నా. లేచేసరికి మా డాడీ కోడిని కోసి చేతిలో పెట్టి ఇదిగోరా భైరవా అన్నాడు. చచ్చిన కోడిని మేము పోస్ట్ మార్టం చేసి పీసెస్ కట్ చేసాం. మేము ఇలా కట్ చేయడం కోడి చూస్తుంటే ఈసారి దానికదే సూసైడ్ చేసుకునేది. అంతలా చేశామన్నమాట. కానీ నేను మాత్రం ఈ చేతితోటి గింజలేసాను, ఈ చేతితోటే నీళ్లు పెట్టాను, ఈ చేతితోటే నిన్ను నరకాలా అని పాట పాడుకుంటూ నరికేసాం. మేము కోసింది ఒకటి నార్మల్ కోడి, ఇంకొకటి నాటుకోడి. ఇంత కూర ఏం చేసుకుంటారు అంటారా? మాకు పెంచడం వచ్చు, పంచడం కూడా వచ్చు. ఇంత పని చేశాక మన తీట పనులు చేయకపోతే చేతులు దురద పెడతాయి కదా. కొన్ని పీసెస్ తీసుకొని చికెన్ పకోడీ చేద్దామని స్టార్ట్ చేశాను. అది నేనే చికెన్ నరికింది నేనే, పీసులు తీసింది నేనే, పకోడీ చేసేది నేనే, అది నేనే. చిన్నప్పటి నుంచి అన్నీ మారాయి కానీ ఏ పిండి ఏదో తెలుసుకోలేని నేను మాత్రం మారలేదు. ఏదో పిచ్చి ప్రయోగం అయితే చేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేశాను. ఈలోపు మా అమ్మ నాకు చెప్పకుండా చికెన్ నాటుకోడి పులుసు స్టార్ట్ చేసిందనమాట. ఒకవేళ చెప్తే దాంట్లో వేలు పెట్టి నేను ఎక్కడ పాడు చేస్తాను అని. ఒక సైడు బగారా, ఒక సైడు నాటుకోడి పులుసు, రెండు పొయ్యి పైన ఉడుకుతుంటే నా నాలుక భరతనాట్యం వేస్తుందనమాట. దీనికి ఇప్పుడు రెసిపీ చెప్పమంటారేమో. మనకు తెలిసి వస్తే కదా నేను మీకు చెప్పడానికి. ఏదో నా అలాగే ఏది దోస్తే అది వేసేసేయండి, తర్వాత చూసుకుందాం. నా పకోడీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువ కాల్చిన అనుకుంటా, నా కలర్లోకి వచ్చేసింది. బట్ నాటుకోడి పులుసు, పకోడీ, బగారన్నం కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీకు కూడా కావాలా? ఆశ దోశ అప్పడం వడ మీకేమి ఇవ్వను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు ఆలోచిస్తా. బాయ్ బాయ్ ఎవ్రీవన్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటికైనా.